కోర్టు 15 రోజులు స్టే ఆర్డర్ ఇచ్చింది. నువ్వు ఇక్కడున్న శివలింగాన్ని తీయటానికి వీల్లేదు అంటూ ఆద్య రామలక్ష్మి శివలింగం దగ్గరికి వచ్చి ఆ స్టే ఆర్డర్‌ని అనగాదేవికి ఇవ్వటంతో కోర్టే స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. మేడం పదండిక 15 రోజుల తర్వాతే మీరు ఏదైనా చేయాలి అని అక్కడున్న ఏసీపీ కూడా చెప్పటంతో ఛ! అంటూ అనగాదేవి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రఘురామ్‌ని ఇంటికి తీసుకొచ్చి ఆద్య రామలక్ష్మి దగ్గరుండి వాటర్ తాగిస్తూ ఉంటే ప్రమీల వచ్చి నా కోడలి పేరు మీద ఆస్తి రాసేయండి. తిరిగి మీ పేరు మీద రాసిచ్చేస్తే ఎలా అని అడుగుతూ ఉండటంతో అవునన్నయ్య నా కోడలి పేరు మీద కూడా అలాగే రాసేయండి అని పద్మ కూడా అంటుంది. సరే మీరు అడిగినట్లే నేను రాసి ఇచ్చేస్తాను. కోర్టు మెట్లేమి మీరు ఎక్కనవసరం లేదు. నేను ఇప్పుడే సగం చచ్చిపోయి ఉన్నాను. నన్ను ఇంకా పూర్తిగా చంపకండి అని రఘురామ్ అంటాడు. తరువాత ఆద్య రామలక్ష్మి పార్వతీయే ఇదంతా చేసిందని అర్థం చేసుకొని పిన్ని బాబాయ్‌ని అక్కడ బాగా కొడుతున్నారంట. వాతలు చాలా పడిపోయాయంట. కావాలంటే నేను వీడియో కాల్ చేస్తాను. మీరు బాబాయ్‌ని చూసి తట్టుకోగలరా అని ఆద్య రామలక్ష్మి చెప్పటంతో అయ్యో! నేను చూసి తట్టుకోలేను. ఫోన్ కాల్ చేయనవసరం లేదులే అని ఇక పార్వతి అనగాదేవి ఇంటికి వెళ్తుంది. ఇదంతా కూడా జానకి గమనించుకుంటూ ఈ పార్వతి ఎక్కడికి వెళ్తోంది? అనగాదేవికి పార్వతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ఫాలో అయ్యి మా ఆయన్ని విడిపిస్తావా లేదా? నేను నీకు సహాయం చేస్తే అర్ధరాత్రి ఎవరూ చూడకుండా నేను మా బావగారి వేలిముద్రల్ని తీసుకొని తర్వాత డూప్లికేట్ పత్రాల్ని అక్కడ పెట్టి ఒరిజినల్ పత్రాల్ని నీకు తీసుకొస్తే నా ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేస్తావా? మా ఆయన్ని అరెస్ట్ చేయిస్తావా? అని పార్వతి నిలదీస్తూ ఉంటే జానకి మొత్తం వినేస్తుంది. తరువాత ఆద్య రామలక్ష్మి ప్లాన్ ప్రకారం శ్రీనుకి ఆడవేషం వేయిస్తారు. ఇక శ్రీను ఆడవాళ్ళలా చుడీదార్ వేసుకొని ముఖానికి చున్నీ చుట్టేసుకొని ఒకచోట నిలబడి ఉంటాడు. ఆద్య రామలక్ష్మి చాటుగా గమనించుకుంటూ బావ పోలీస్ జీప్ వస్తుంది, ఇన్స్పెక్టర్ వస్తున్నాడు చూడు అని రామలక్ష్మి ఫోన్ చేసి మెల్లగా చెప్పటంతో శ్రీను లిఫ్ట్ అంటూ ఆ ఇన్స్పెక్టర్ జీప్ని ఆపేస్తాడు. రారా వచ్చి ఎక్కు అని ఇన్స్పెక్టర్ శ్రీనుని ఎక్కించేసుకుంటాడు. ఇక శ్రీను వామిటింగ్ వస్తున్నట్లు నటిస్తూ ఉంటే ఇదిగో వాటర్ తాగు అంటూ కావాలని వాటర్ అంతా మీద పడిపోయేలా శ్రీను చేసుకుంటాడు. పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ నా వైట్ డ్రెస్సులు ఉన్నాయి, అక్కడికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందువు రా అని ఇన్స్పెక్టర్ శ్రీనుని తీసుకువెళ్తారు. ఇక ఆద్య రామలక్ష్మి శ్రీనుని ఆ ఇన్స్పెక్టర్ని ఫాలో అవుతూ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు. ఇక ఇన్స్పెక్టర్ శ్రీనుని బలాత్కారం చేయబోతూ ఉంటే ఆద్య రామలక్ష్మి ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటారు. మరి ఈ వీడియోని చూపించి ఎలా అనగాదేవి కుట్రని బయట పెడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.